వెల్కమ్ టు టీశాట్. జనరల్ స్టడీస్కి సంబంధించి ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాలను నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనము యాంత్రిక శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, వీటితో పాటుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంశాల గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో యాంత్రిక శాస్త్రము, దీన్నే మనము మెకానిక్స్ అని చెప్పేసి అని పిలుస్తాము. మోస్ట్ ప్రాబబ్లీ రియల్ లైఫ్లో వీటికి సంబంధించినటువంటి పదజాలాలను కొంత కన్ఫ్యూజ్డ్ మేనర్లో వాడుతున్నటువంటి పరిస్థితులలో కొంత క్లారిటీతో ఈ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ యాంత్రిక శాస్త్ర పితామహునిగా మనం అరిస్టాటిల్ మహాశయుని పేర్కొంటాము. మరి వీరు చేసినటువంటి కృషి వల్ల కాలక్రమంలో యాంత్రిక శాస్త్రం అనేది ఒక స్పెషలైజ్డ్ బ్రాంచ్గా మారడం అనేది జరిగింది. ఇక్కడ యాంత్రిక శాస్త్రం అనేది దేనిని అధ్యయనం చేస్తుంది అనే అంశాన్ని గనక గమనిస్తే, వివిధ వస్తువులపై పనిచేసేటటువంటి బలాలు, ఆ బలాల యొక్క ప్రభావాలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనము యాంత్రిక శాస్త్రంగా చెప్పుకుంటాం. ప్రాచీన కాలంలో మానవుడు జంతువులను వేటాడేటటువంటి సందర్భంలో కొనదేలినటువంటి రాళ్లను కావచ్చు, కర్రలను కావచ్చు, వాటి మీదకి విసిరేసేటటువంటి సందర్భంలో ఆ వస్తువులు, విసరబడినటువంటి వస్తువులు మరియు జంతువులు ఎంత దూరంలో ఉన్నాయో బేరీజు వేసుకుంటూ వీటిని విసరాల్సి వచ్చేది. మరి కాలక్రమంలో ఆ రకమైనటువంటి అధ్యయనాలన్నీ కూడా మనకు యాంత్రిక శాస్త్రంగా ఆవిర్భవించాయని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం. అలా యాంత్రిక శాస్త్రం అనేది జనజీవన స్రవంతిలో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మారిపోయినటువంటి అంశాన్ని చూస్తాం. ఇక్కడ యాంత్రిక శాస్త్ర భావనలకు సంబంధించి చూస్తే దీన్ని రెండు అంశాలుగా అధ్యయనం చేయాల్సి వస్తుంది. దాంట్లో మొదటిది గతి శాస్త్రము అయితే, మరొకటి శుద్ధ గతిక శాస్త్రంగా మనం చూస్తాం. సో ఈ సందర్భంలో గతి శాస్త్రము ఏ రకమైనటువంటి అధ్యయనాలు చేస్తుంది, శుద్ధ గతిక శాస్త్రం వేటిని అధ్యయనం చేస్తుందని గమనిస్తే, బలాల ప్రభావం వల్ల వస్తువులలో ఏర్పడేటటువంటి గమనాన్ని గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని మనము గతి శాస్త్రంగా చెప్పుకుంటాం. కైనెటిక్స్ అనేటటువంటి అంశంగా దీన్ని మనం చూస్తాం. అంటే ఒక వస్తువుపై బలం ప్రయోగించబడినటువంటి సందర్భంలో అది చలనంలోకి వస్తుందని, లేదా దాని యొక్క స్థితిలో మార్పును అది పొందుతుందనేటటువంటి అంశాలను ఇది మనకు వివరించే ప్రయత్నం చేస్తుంది. దీనికి విరుద్ధంగా ఎలాంటి బాహ్య బలం యొక్క ప్రమేయం లేకుండా, పదార్థం యొక్క అంతఃచర్యల ప్రమేయం లేకుండానే వస్తువులలో కలిగేటటువంటి గమనాలకు సంబంధించినటువంటి అధ్యయనాలు చేసే శాస్త్రాన్ని మనం ఇక్కడ శుద్ధ గతిక శాస్త్రంగా మనం చెప్తాం. సో ఇలా గతి శాస్త్రము మరియు శుద్ధ గతిక శాస్త్రము, ఇవి రెండు కూడా మనకు యాంత్రిక శాస్త్రంలో కీలకమైనటువంటి అంశాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వస్తువుకు సంబంధించినటువంటి కొన్ని పొజిషన్స్లలో కొన్ని సందర్భాల్లో మార్పు రానటువంటి స్థితిని చూస్తాం, మారుతున్నటువంటి స్థితిని చూస్తాం. కాలముతో పాటుగా మరియు పరిసరాలతో పాటుగా ఒక వస్తువు యొక్క స్థానము మారని పరిస్థితి గనక ఉన్నదనుకోండి, దాన్ని మనము విరామ స్థితి అనేటటువంటి అంశంగా చేస్తాం. లేకపోతే అది నిశ్చల స్థితిలో ఉందని చెప్పేసి అంటాం, రెస్ట్ పొజిషన్లో ఉంది అనేటటువంటి అంశాన్ని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనించినట్లయితే, రోడ్డు పక్కన నిలిపి ఉంచినటువంటి కారును కావచ్చు, రోడ్డు పక్కన నాటబడినటువంటి వృక్షాలు కావచ్చు, ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు, ఇవన్నీ స్థిరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అదేవిధంగా టేబుల్ మీద ఉంచబడినటువంటి పుస్తకాలను, వాటిని మనము తాకనంత వరకు లేదా చేతిలోకి తీసుకోనంత వరకు వాటి యొక్క పొజిషన్లో ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి దీన్ని మనము విరామ స్థితి లేదా నిశ్చల స్థితికి సంబంధించినటువంటి అంశంగా చూస్తాం. దీని తర్వాత కాలంతో పాటుగా పరిసరాలతో పాటుగా ఒక వస్తువు యొక్క స్థానం మారుతూ ఉన్నటువంటి పరిస్థితులలో అది చలనంలో ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్తాం. దీనికి ఉదాహరణగా ప్రయాణిస్తున్నటువంటి కారు కావచ్చు, ఎగిరేటటువంటి పక్షులు కావచ్చు, పరిగెడుతున్నటువంటి జంతువులను పేర్కొనే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక వస్తువు ఏకకాలంలో విరామ స్థితిలోనూ మరియు చలన స్థితిలోనూ ఉండేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా ఉంది అని చెప్తాం. కాకపోతే ఇక్కడ మనము చలనానికి సంబంధించి కావచ్చు, నిశ్చల స్థితికి సంబంధించి కావచ్చు, రెండు అంశాలను మనం క్రైటీరియాగా తీసుకుంటున్నాం. కాలముతో పాటుగా పరిసరాలతో పాటుగా పొజిషన్ మారనటువంటి పరిస్థితులను మనము నిశ్చల స్థితి అని చెప్పేసి అంటూ ఉన్నాం. మారుతూ ఉన్నట్లయితే మనము అది చలనంలో ఉందని చెప్పేసి అని చెప్తూ ఉన్నాం. ఏదైనా వాహనంలో ఉన్నటువంటి వ్యక్తిని గనక మనం గమనిస్తే, వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి, సో బాహ్య పరిసరాలు అంటే ఆ వాహనం వెలుపల ఉన్నటువంటి పరిసరాలతో గనక కంపేర్ చేస్తే, వాహనంతో పాటుగా వ్యక్తి కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు కాబట్టి
ఆ సందర్భంలో పరిసరాల దృష్ట్యా చూస్తే ఆ వ్యక్తి కూడా చలనంలో ఉన్నట్లుగా మనం చూస్తాం, ఎందుకంటే పొజిషన్ మారుతూ ఉంది కాబట్టి. ఇన్ కేస్ వాహనంలో ఉన్నటువంటి వస్తువుల దృష్ట్యా గనక మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కారు యొక్క స్టీరింగ్ దృష్ట్యా చూస్తే ఆ వ్యక్తి యొక్క స్థానం మారకుండా నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని ప్రత్యేక సందర్భాలలో విత్ రిఫరెన్స్ టు ద ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, పరిసరాలు కావచ్చు, సరౌండింగ్స్ కావచ్చు, వీటి ఆధారంగా ఏకకాలంలో ఒక వ్యక్తి స్థిర స్థితిలో ఉండేటటువంటి అవకాశం ఉంది, నిశ్చల స్థితిలోనూ విరామ స్థితిలోనూ ఉండే అవకాశం ఉంది, అదేవిధంగా చలనంలో కూడా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. వాహనం బయటి పరిసరాలతో కంపేర్ చేస్తే చలనంలో ఉన్నట్లుగా, వాహనం లోపల ఉన్నటువంటి పరిసరాలతో చూస్తే తను నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి తోటి ప్రయాణికులతో కంపేర్ చేస్తే వాళ్ళ యొక్క స్థానాలు మారవు కాబట్టి అక్కడ నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా చెప్తాం. వాహనం వెలుపల ఉన్నటువంటి వ్యక్తుల దృష్ట్యా గనక మనం గమనిస్తే చలనంలో ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ మీద మనకు స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించాల్సి వస్తుంది. సో ఇక్కడ చలనానికి సంబంధించి ఎన్ని రకాలు ఉంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే, చలనం అనేది సాధారణంగా 3 రకాలుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. వీటికి సంబంధించినటువంటి అధ్యయనాలన్నీ కూడా మనం మెకానిక్స్లో భాగంగా పరిశీలించే ప్రయత్నం చేస్తాం. సో దీంట్లో మొదటిది రేఖీయ చలనం. అంటే ఒక వస్తువు సరళ రేఖా మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే దాని యొక్క చలనాన్ని మనం ఇక్కడ లీనియర్ మోషన్ లేదా రేఖీయ చలనం అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఒక వస్తువు తన యొక్క అక్షాన్ని లేదా ఒక స్థిరమైనటువంటి బిందువుని ఆధారంగా చేసుకొని దాని యొక్క స్థానాన్ని పరస్పరం మార్చుకుంటూ ఉన్నట్లయితే దాన్ని మనము భ్రమణ చలనము, రొటేటరీ మోషన్ అనేటటువంటి పేరుతోటి చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ భూమిని గనక గమనిస్తే చూడండి, ఉత్తర దక్షిణ ధృవాలను కలిపేటటువంటి ఒక ఊహాత్మక రేఖను అక్షం అనుకుంటే ఆ అక్షం వెంబడి తన చుట్టూతో తాను భ్రమణం చెందేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి దాన్నే మనం ఇక్కడ భ్రమణ చలనంగా చెప్పుకుంటాం. మరొక అంశం ఏంటి అంటే, ఏదైనా ఒక స్థిర బిందువు నుంచి వేలాడుతూ ఆ స్థిర బిందువుకి ఆధారంగా చేసుకుంటూ అటు ఇటు కదిలేటటువంటి చలనము మూడవ రకమైనటువంటి చలనము. ఇక్కడ మనకు కనిపిస్తోంది, పైన ఉన్నటువంటి సపోర్టుని ఆధారంగా చేసుకొని ఒక దారం సహాయంతో ఒక లోహపు గుండును మనం వేలాడదీసినటువంటి పరిస్థితులలో దీనిని ఒకవైపుకి లాగి వదిలేసినట్లయితే 2 స్థిర బిందువుల మధ్య అది సుస్థిరంగా డోలనాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది లేదా కంపనాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఇది ముందుకు వెనుకకు వస్తుంది. రెస్ట్ పొజిషన్కి వచ్చినటువంటి పరిస్థితులలో ఇది సమతా స్థితిలో ఉన్నటువంటి పొజిషన్ని మధ్యలో ఉన్నటువంటి ఈ అమరిక అనేది మనకు చెప్తుంది. సో ఇలాంటి చలనాలను మనం ఇక్కడ సరళ హరాత్మక చలనము, సింపుల్ హార్మోనిక్ మోషన్గా చెప్తాం. మరి ఈ కాన్సెప్ట్స్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి అనువర్తనాలు అనేవి మనకు మెకానిక్స్లో చాలా కీలకమైనటువంటి అంశాలుగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఒక్కొక్క దాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ రేఖీయ చలనం అంటే ఒక వస్తువు రుజుమార్గంలో చేసేటటువంటి ప్రయాణాన్ని లేదా చలనాన్ని రేఖీయ చలనం అని చెప్పేసి చెప్తూ ఉంటాం. మరి రేఖీయ చలనానికి సంబంధించినటువంటి కొన్ని భావనలను గమనించేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో మొదటగా మనం చెప్పేటటువంటిది దూరము. అంటే రేఖీయ చలనంలో ఉన్నటువంటి వస్తువు ఎంత దూరం ప్రయాణించిందో లేదా దాని యొక్క మార్గం పొడవు ఎంత ఉందో చెప్పేదే మనకు దూరంగా మనం చెప్తాం. చలనంలో ఉన్న వస్తువు యొక్క ప్రయాణించిన మార్గం మొత్తం పొడవును మనం ఇక్కడ దూరంగా చెప్తున్నాం. అంటే మార్గం యొక్క పొడవును మనం ఇక్కడ దూరము లేదా డిస్టెన్స్ అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రయాణించినటువంటి మార్గము సరళ రేఖా మార్గంలో ఉందా, వంపు మార్గంలో ఉందా అనేటటువంటి క్లారిటీ మనం ఇవ్వట్లేము. కానీ ఆ ప్రయాణించినటువంటి మార్గం యొక్క మొత్తం పొడవునే మనం దూరంగా చెప్తున్నాం. ఈ దూరం అనేటటువంటి భౌతిక రాశికి సాధారణంగా దిశ అనేది ఉండదు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి దిశలో కాకుండా ఏ దిశలోనైనా చేసేటటువంటి ప్రయాణానికి సంబంధించిన అంశంగా మనం చూస్తాం. కేవలం పరిమాణం మాత్రమే ఉంటుంది. అంటే ఎంత దూరం ప్రయాణించిందనే విషయంలో దానికి ఒక వాల్యూ, ఒక నెంబర్ మాత్రమే ఉంటుంది. కాబట్టి దిశ ఉండదు, పరిమాణం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇలాంటి భౌతిక రాశుల్ని మనము అదిశ రాశులుగా మనం చెప్తాం. స్కేలార్ కాంపోనెంట్గా దీన్ని మనం చెప్తాం. రైట్. సో ఇక్కడ దూరం యొక్క ప్రమాణాలను కనుక గమనిస్తే పొడవుకు ఏ రకమైనటువంటి ప్రమాణాలు ఉంటాయో ఆ ప్రమాణాలన్నీ దీనికి వర్తింపజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక ఈ రేఖీయ చలనంలో ఉన్నటువంటి మరొక కాన్సెప్ట్గా మనకు స్థానభ్రంశం అనేది కనిపిస్తూ ఉంది. దీన్నే మనము డిస్ప్లేస్మెంట్ అంటాం. సో ఇక్కడ దూరంకి మరియు స్థానభ్రంశానికి మధ్య స్థిరమైనటువంటి డిఫరెన్సెస్ కొన్ని ఉన్నటువంటి ధర్మిలా వీటిని జాగ్రత్తగా గమనిద్దాం.
చలనంలో ఉన్నటువంటి ఒక వస్తువు స్థానంలో నిర్ణీత దశలో లేదా నిర్ణీత దిశలో వచ్చేటటువంటి మార్పుని మనం ఇక్కడ స్థానభ్రంశం అనేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందాక దూరం గురించి మాట్లాడుకున్నప్పుడు దిశ యొక్క ప్రమేయం గురించి మనం మాట్లాడుకోలేదు, కానీ స్థానభ్రంశం విషయంకి వచ్చేసరికల్లా ఒక నిర్ణీత దిశకు మనం ఫిక్స్డ్గా ఉంటూ ఉన్నాం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాం. లేదా వస్తువు యొక్క తొలి స్థానాన్ని మరియు తుది స్థానాన్ని కలిపితే ఏర్పడేటటువంటి సరళ రేఖ యొక్క మొత్తం పొడవును దాని యొక్క స్థానభ్రంశము డిస్ప్లేస్మెంట్గా మనం పరిగణిస్తూ ఉన్నాం. ఇక్కడ దిశ గురించినటువంటి ప్రస్తావన వచ్చింది, పరిమాణం గురించినటువంటి ప్రస్తావన కూడా వచ్చింది. కాబట్టి దిశ మరియు పరిమాణం రెండూ ఉన్నటువంటి భౌతిక రాశులు మనము సదిశ రాశులుగా చెప్తాం, వెక్టార్ కాంపోనెంట్స్గా చెప్తాం. కాబట్టి ఇక్కడ మనకు డిస్ప్లేస్మెంట్ అనేదేమో వెక్టార్ కాంపోనెంట్ అవుతుంది, దూరం అనేటటువంటిదేమో స్కేలార్ కాంపోనెంట్గా మనం పరిగణిస్తూ ఉంటాం. సో ఇది ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మనం జాగ్రత్తగా పరిగణించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక వస్తువు ఏ అనేటటువంటి స్థానం నుంచి బి అనేటటువంటి బిందువుకి ప్రయాణం చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. దీనికి సంబంధించి రెండు రకాల మార్గాలు ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. సో ఈ సందర్భంలో ఇది ఎస్ గుండా ఒక కర్వ్డ్ పాత్లో ప్రయాణం చేయడం అనేది జరిగింది. సో వక్ర మార్గము లేదా వంపు మార్గంలో ప్రయాణించిందని చెప్పేసి అనుకుందాం. ఇంకొక పొజిషన్లో ఏ నుంచి నేరుగా బి వరకు ప్రయాణించింది అని చెప్పేసి అనుకున్నప్పుడు దీంట్లో దూరం యొక్క విలువ ఏమవుతుంది, స్థానభ్రంశం యొక్క విలువ ఏమవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ దూరం యొక్క విలువను గణించాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డాటెడ్ లైన్స్ యొక్క మొత్తం పొడవును మనము దూరంగా పరిగణిస్తాం. అలా కాకుండా వస్తువు యొక్క తొలి స్థానము మరియు తుది స్థానము, ఇక్కడ ఏ అనేటటువంటి బిందువు తొలి స్థానం అవుతుంది, బి అనేటటువంటి బిందువు తుది స్థానం అవుతుంది. కాబట్టి ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి కనిష్ట దూరం ఏదైతే ఉందో దీన్ని మనము డిస్ప్లేస్మెంట్గా పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాంటి సందర్భంలో జాగ్రత్తగా గమనించండి, డిస్ప్లేస్మెంట్ ఎప్పుడూ కూడా దూరం కంటే తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది, ఇంకొక రకంగా సమానంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అంటే డిస్ప్లేస్మెంట్ కంటే కూడా దూరం యొక్క విలువ కొన్ని సందర్భాలలో సమానమయ్యే అవకాశం ఉంది, కొన్ని సందర్భాలలో అధికమయ్యేటటువంటి అవకాశం ఉంది. మోరోవర్ దూరం ఎప్పుడూ కూడా శూన్యం కాదు, కానీ డిస్ప్లేస్మెంట్ మాత్రం శూన్యం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలను ఇక్కడ జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేద్దాం. సో జాగ్రత్తగా గమనిస్తే ఏబి యొక్క కనిష్ట దూరాన్ని గనక మనం పరిశీలిస్తే ఇక్కడ కర్వ్డ్ పాత్ యొక్క దూరం కంటే తక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మనము డిస్టెన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్గా మనం చెప్తాం. అంటే దూరం విలువ మనకు డిస్ప్లేస్మెంట్ కంటే అధికంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఏ నుంచి బికి వచ్చిన తర్వాత అదే వస్తువు లేదా వాహనము బి నుంచి ఏకి చేరిందని చెప్పేసి అనుకుందాం. అంటే ఇక్కడ రెండు దిశలలో అది ప్రయాణించినటువంటి సందర్భంలో ఇక్కడ సేమ్ అదే పొజిషన్ బి నుంచి ఏకి కూడా ప్రయాణించినటువంటి సందర్భంలో సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ వంపు మార్గం యొక్క దూరము 50 కిలోమీటర్స్ ఉందని చెప్పేసి అనుకుంటే తిరిగి రిటర్న్ జర్నీలో ఇంకొక 50 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. కాబట్టి మొత్తం ఇక్కడ ప్రయాణించినటువంటి దూరము 100 కిలోమీటర్స్గా మనం పరిగణిస్తాం. సపోజ్ ఇది 15 కిలోమీటర్లు ఉందని అనుకుందాము ఈ కనిష్ట దూరం అనేది. ఈ సందర్భంలో ఏ నుంచి బికి ప్రయాణించినప్పుడు 15 కిలోమీటర్ల డిస్టెన్స్ని అది ప్రయాణించింది, ప్లస్ బి నుంచి ఏకి ప్రయాణించినప్పుడు కూడా మనము 15 కిలోమీటర్ల దూరాన్నే తీసుకుంటాము. కానీ దిశతోటి ఇక్కడ మనకు ఖచ్చితమైనటువంటి క్రైటీరియా ఉంది. కాబట్టి ఏ నుంచి బి వైపుకు వచ్చినప్పుడు ఏ విలువనైతే తీసుకుంటామో దానికి వ్యతిరేక గుర్తుతోటి బి నుంచి ఏకి ప్రయాణించినప్పుడు విలువను తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇక్కడ 15 అనే దానికి ప్లస్ ఇస్తేనేమో ఒకవైపు ప్రయాణించినటువంటి దిశను చూపిస్తే దానికి వ్యతిరేక దిశను చూపించాలి అంటే మనం దీనికి నెగటివ్ సైన్ని పెట్టాల్సి వస్తుంది. మరి ఆ సందర్భంలో ఏ నుంచి బికి ప్రయాణించిన దూరము 15 కిలోమీటర్లు, బి నుంచి ఏకి ప్రయాణించిన దూరం కూడా 15 కిలోమీటర్లే, కానీ వ్యతిరేక దిశలో ప్రయాణించాం కాబట్టి మైనస్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మనకు డిస్ప్లేస్మెంట్ 0 కిలోమీటర్లు అంటాం. సార్ అదేంటి సార్, మరి ఏ నుంచి బీకి వచ్చాం, బి నుంచి ఏకి కూడా పోయాము కదా, మరి అలాంటప్పుడు 30 కిలోమీటర్లు కావాలి కదా అంటే మనం ఏమనుకున్నాం, తొలి స్థానానికి తుది స్థానానికి మధ్య ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని మనం ఇక్కడ స్థానభ్రంశం అన్నాం. కాబట్టి ఏ నుంచి బికి ప్రయాణించినప్పుడు ఏ తొలి స్థానమైంది, బి తుది స్థానమైంది. కానీ బి నుంచి తిరిగి ఏకి
చేరుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ తొలి స్థానము ఏనే అయింది, తుది స్థానం కూడా ఏనే పరిగణిస్తాం కాబట్టి మరి ఈ స్థానం మారనట్లుగా మనం భావిస్తాం. మరి స్థానం మారలేదు అంటే దాని అర్థము అది ప్రయాణించినటువంటి డిస్ప్లేస్మెంట్ అనేది శూన్యంగా మనం భావించడం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మూవీకి వెళ్ళినటువంటి సందర్భంలో లేదా కోచింగ్ క్లాసులకు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడి వరకు ప్రయాణించిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్నారనుకోండి, మీ చుట్టుపక్కల వారు ఎక్కడికి వెళ్ళలేదా అని అడగడం మనం పరిపాటుగా చూస్తూ ఉంటాం. కానీ మనం ఇదంతా స్టోరీ చెప్పాలంటే కష్టం కాబట్టి లేదు ఏదో కారణం వల్ల ఇంట్లో ఉండిపోయామని చెప్పేసి సింపుల్గా మనం కానిచ్చేస్తుంటాం. దాన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్ప్లేస్మెంట్గా మనం చెప్తాం. కానీ దూరం విషయానికి వచ్చేసరికల్లా మనకు రెండింతల పొడవును ఇక్కడ మనం తీసుకుంటాం. 50 కిలోమీటర్స్ అనేది పాత్ లెంత్ కనుక అయినట్లయితే డబల్ తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ 100 కిలోమీటర్ల దూరం అని చెప్పేసి అంటాం. డిస్ప్లేస్మెంట్ శూన్యమయ్యేటటువంటి సందర్భం ఉంది, కానీ దూరం అనేది శూన్యం కాదు. ఎల్లప్పుడూ ఇది ధనాత్మక విలువనే చూపిస్తుంది. శూన్యేతర సంఖ్యను ఇక్కడ దూరం అనేది చూపిస్తుంది. కానీ డిస్ప్లేస్మెంట్కి వచ్చేసరికల్లా దూరం కంటే ఎల్లప్పుడూ తక్కువగా ఉంటుంది. కేవలం ఒకే ఒక సందర్భంలో ఇది సమానంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఏంటి అంటే సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి వక్ర మార్గం వెంబడి కాకుండా ఏ నుంచి బికి స్ట్రైట్ మార్గం ఒకటే ఉన్నటువంటి పరిస్థితులలో ఏ నుంచి బికి ప్రయాణించినప్పుడు దూరం విలువ మరియు డిస్ప్లేస్మెంట్ విలువ, స్థానభ్రంశం విలువ రెండు సమానమయ్యేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే సరళ రేఖా మార్గంలో ఒకే దిశలో ప్రయాణించినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఏ నుంచి బికి ప్రయాణించిన తర్వాత తిరిగి బి నుంచి ఏకి చేరుకున్నటువంటి సందర్భాలలో దూరం అనేది ఈ మార్గం యొక్క పొడవుకు రెట్టింపు ఉంటుంది. కానీ డిస్ప్లేస్మెంట్ విషయానికి వచ్చేసరికల్లా ఇది తిరిగి శూన్యమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇరు దిశలలో ప్రయాణించినప్పుడు మనకు డిస్ప్లేస్మెంట్ అనేది శూన్యం అవుతుంది. అలాంటి సందర్భంలో దాన్ని మనం శూన్య స్థానభ్రంశం అని చెప్పేసి అంటాం. దూరం ఎప్పుడూ కూడా శూన్యం కాదు, అది నాన్ జీరో శూన్యేతర సంఖ్యలను సూచిస్తుంది. అదేవిధంగా ధనాత్మక సంఖ్యలను సూచించే ప్రయత్నం చేస్తుంది. స్థానభ్రంశం యొక్క ప్రమాణాలను కూడా పొడవు ప్రమాణాలలో చెప్తాం. ఒక వస్తువు రుజుమార్గంలో ప్రయాణిస్తే అది ప్రయాణించినటువంటి దూరం మరియు స్థానభ్రంశం రెండు సమానమవుతాయి. ఈ కండిషన్లో మాత్రమే దూరం విలువ స్థానభ్రంశం విలువ సమానమవుతాయి. మిగిలిన ఏ సందర్భంలోనూ ఈ రెండు విలువలు సమానమయ్యే అవకాశం లేదు. రైట్. వక్ర మార్గంలో ప్రయాణించేటటువంటి వస్తువు విషయంలో దూరం ఎల్లప్పుడూ స్థానభ్రంశం కంటే అధికంగా ఉంటుంది. సో ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. భ్రమణ చలనంలో ఉన్న వస్తువు ఒక పూర్తి భ్రమణం చేసిన తర్వాత దాని స్థానభ్రంశం అనేది శూన్యం అవుతుంది. కాకపోతే అది ప్రయాణించినటువంటి దూరము వృత్తాకార మార్గం యొక్క పరిధికి సమానమవుతుందని చెప్పేసి చెప్తున్నాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక వృత్తాకార మార్గం ఉన్నట్లుగా మనం భావిస్తే ఏదైనా ఒక వస్తువు ఈ వృత్తాకార మార్గం వెంబడి ప్రయాణిస్తుందని చెప్పేసి అనుకుందాం. సో ఇలా ప్రయాణించిన తర్వాత ఒక కంప్లీట్ పూర్తి భ్రమణం కనుక చేసినట్లయితే అది తిరిగి ఏ అనేటటువంటి పొజిషన్ని చేరుతుంది. కాబట్టి ఈ సందర్భంలో వస్తువు యొక్క తొలి స్థానము ఏనే అవుతుంది, తుది స్థానం కూడా ఏనే అవుతుంది. కాబట్టి మరి తొలి స్థానము మరియు తుది స్థానాల మధ్య తేడా అనేది ఇక్కడ లేదు. కాబట్టి ఈ సందర్భంలో స్థానభ్రంశం అనేది శూన్యం అవుతుంది. ఒకవేళ దూరం విషయాన్ని కనుక తీసుకుంటే ఇది వృత్త పరిధి వెంబడి ప్రయాణించింది కాబట్టి అది ప్రయాణించిన మార్గం యొక్క మొత్తం పొడవు వృత్త పరిధికి సమానం అవుతుందని చెప్పేసి అని చెప్తున్నాం. ఇక్కడ మరొక కాన్సెప్ట్గా ఏకరీతి గమనము, యూనిఫామ్ మోషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తూ ఉంటే అది ఏకరీతి గమనంలో ఉందని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేటటువంటి ఈ రెస్ట్ పొజిషన్ దగ్గర నుంచి కారు బయలుదేరింది అనుకుందాం. ఏ దగ్గరకు వచ్చేసరికల్లా 4 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఇందుకు 2 సెకండ్ల కాలాన్ని తీసుకుందని చెప్పేసి అనుకుందాం. ఏ నుంచి బికి వచ్చేసరికల్లా ఇక్కడ తిరిగి మనకు 2 సెకండ్ల దూరము మరియు 8 మీటర్ల దూరాన్ని గనక అది ప్రారంభ స్థానంతో పోలిస్తే చేరుకుందని చెప్పేసి అనుకుంటే మరి ఏ నుంచి బికి చూసినా 4 మీటర్లే ఉంది డిఫరెన్స్. 0 నుంచి లేదా ఓ నుంచి ఏకు చూసుకున్నా కూడా 4 మీటర్ల డిఫరెన్స్ ఉంది. కాబట్టి మొదట 2 సెకండ్ల కాలంలో 4 మీటర్లు దూరం ప్రయాణించింది. నెక్స్ట్ ఇంటర్వెల్లో మరొక 2 సెకండ్ల కాలంలో 4 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. ఇంకొక 2 సెకండ్ల డ్యూరేషన్ని తీసుకుంటే ఇది 12 మీటర్ల దూరాన్ని ప్రయాణించింది. అలాంటి సందర్భంలో కాల వ్యవధులు సమానంగా ఉన్నాయి 2 సెకండ్లని. అదేవిధంగా దూరం విషయం చూసుకుంటే ప్రతి ఇంటర్వెల్లోనూ అది 4 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో ఈ కారు ఏకరీతి గమనంలో ఉందని చెప్పేసి చెప్తాం. కొన్ని సందర్భాల్లో స్పీడ్ హెవీగా ఉన్నటువంటి పరిస్థితులలో ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ యూనిఫామ్ స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు అంటే గంటకు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నోటీస్ బోర్డు మీద 40 కిలోమీటర్స్ పర్ హవర్ ఉంది అని చెప్పేసి అనుకుందాం. మనం కూడా మెయింటైన్ చేసేటటువంటి స్పీడ్
40 km/h ఉన్నట్లయితే అప్పుడు మనకు యూనిఫామ్ మోషన్ అంటే ఏకరీతి గమనం అనేది పాసిబుల్ అవ్వడం అనేది జరుగుతుంది. స్థిర వేగంతో ప్రయాణించేటటువంటి వాహనాలన్నీ కూడా ఏకరీతి గమనంలో ఉంటాయి. కానీ అప్పుడే స్టార్ట్ అయినటువంటి వెహికల్ ఏదైతే ఉందో అది ఏకరీతి గమనంలో ఉండే అవకాశం లేదు. అది స్థిరమైనటువంటి వేగాన్ని పొందిన తర్వాత దాని యొక్క చలనాన్ని మనం ఏకరీతి గమనంగా చెప్పుకుంటాం. అదేవిధంగా మరొక కాన్సెప్ట్గా మనం ఇక్కడ వడి అనేటటువంటి అంశాన్ని చూస్తాం. స్పీడ్ అంటాం దీన్ని. చలనంలో ఉన్నటువంటి వస్తువు యొక్క దూరంలోని ప్రయాణించేటటువంటి దూరంలోని మార్పు రేటుని మనం ఇక్కడ వడిగా పేర్కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వడిని వి అనేటటువంటి అక్షరంతో చూస్తే సో దీంట్లో తుది దూరము మైనస్ తొలి దూరం లేదా దూరంలోని మార్పు బై కాలం. మరి ఈ విలువను గణించడం ద్వారా మనకు వడి అనేటటువంటిది వస్తుంది. పైన దూరానికి సంబంధించినటువంటి ప్రమాణాలు తీసుకుంటాం, హారంలో కాలానికి సంబంధించినటువంటి ప్రమాణాలు తీసుకుంటాం. కాబట్టి వడి యొక్క ప్రమాణాలు మనకు సెంటీమీటర్/సెకండ్ లేదా మీటర్/సెకండ్ లేదా కిలోమీటర్/హవర్ అనేటటువంటి ప్రమాణాలతోటి దీన్ని గమనించేటటువంటి ప్రయత్నం చేస్తాం. మరి వడిని క్యాల్కులేట్ చేసేటప్పుడు మనము దూరాన్ని క్రైటీరియాగా తీసుకున్నాం కాబట్టి దూరం అనేది మనకు అదిశ రాశిగా చెప్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో వడి కూడా మనకు అదిశ రాశిగానే పరిగణించాల్సి ఉంటుంది. దీని తర్వాత చూస్తే ఒక వస్తువు ప్రయాణించిన దూరాన్ని అది ప్రయాణించినటువంటి కాలంతో భాగిస్తే దాని యొక్క వడి తెలుస్తుందని చెప్పేసి అంటున్నాం. చలనంలో ఉన్నటువంటి ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాలు ప్రయాణిస్తూ ఉంటే అది సమవడితో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. ఏకరీతి గమనంలో ఉన్నటువంటి వస్తువుకి ఈ ఏకరీతి వడి లేదా సమవడితోటి ప్రయాణించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా చూస్తే వేగం అనేటటువంటి మరొక కాంపోనెంట్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటాం. చలనంలో ఉన్న వస్తువు పొందినటువంటి స్థానభ్రంశంలోని మార్పు రేటునే మనం ఇక్కడ వేగంగా పరిగణిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ స్థానభ్రంశం అనేది మనకు సదిశ రాశి కాబట్టి వేగం కూడా మనకు సదిశ రాశిగానే పరిగణించాల్సి వస్తుంది. వడి ఉన్నటువంటి ప్రమాణాలలోనే వేగం యొక్క ప్రమాణాలను కూడా తెలుపుతాం. ఎందుకంటే స్థానభ్రంశం యొక్క ప్రమాణాలు దూరం యొక్క ప్రమాణాలు సమానం కాబట్టి దూరం యొక్క ప్రమాణాల ఆధారంగా వడి యొక్క ప్రమాణాలు చెప్తూ ఉన్నాం. అలా మనకు వడి అనేటటువంటి దాని యొక్క ప్రమాణాలని మనము సెంటీమీటర్/సెకండ్ అని, మీటర్/సెకండ్ అని, కిలోమీటర్/హవర్ అని చెప్పేసి తీసుకున్నాం. అవే ప్రమాణాలు మనకు వేగానికి కూడా ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా సాపేక్ష వేగము రిలేటివ్ స్పీడ్ అనేటటువంటిది లేదా రిలేటివ్ వెలాసిటీ అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. V1 మరియు V2 అనేటటువంటి వేగాలతో రెండు వస్తువులు ప్రయాణించేటటువంటి సందర్భంలో దీన్ని మనం అన్వయింపజేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉన్నట్లయితే ఆ వస్తువులు రెండు, అప్పుడు వాటి యొక్క సాపేక్ష వేగం అనేది వాటి యొక్క విడివిడి వేగాల భేదానికి సమానం అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఈ వస్తువు అనేటటువంటిది సపోజ్ ఏ అనేటటువంటి వస్తువుని దీన్ని తీసుకుందాం, బి అనేటటువంటి వస్తువుని దీన్ని తీసుకుందాం. ఏ అనే వస్తువు V1 వేగంతో ఇక్కడ కుడివైపుకు చలిస్తూ ఉంది. బి అనేటటువంటి వస్తువు V2 అనేటటువంటి వేగంతో అది కూడా కుడివైపుకే చలిస్తూ ఉంది. ఒకే దిశలో ప్రయాణిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సాపేక్ష వేగము V = V1 మరియు V2ల యొక్క డిఫరెన్స్గా మనం ఇక్కడ చెప్తాము. ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నటువంటి సందర్భంలో సపోజ్ V1 విలువ తక్కువగా ఉండి V2 విలువ ఎక్కువగా ఉందనుకోండి, రుణాత్మకం వచ్చిందని మాత్రం చెప్పకూడదు. రెండింటి యొక్క డిఫరెన్స్ని మనం ధనాత్మకంగానే చూడాల్సి వస్తుంది. సో ఇక్కడ సంజ్ఞ అనేది మనం క్రైటీరియాగా తీసుకోము. ఒకవేళ ఇవే రెండు వస్తువులు ఎదురెదురుగా ప్రయాణిస్తున్నప్పుడు, ఒకదానికొకటి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నటువంటి సందర్భాల్లో వాటి యొక్క సాపేక్ష వేగం అనేది ఆ రెండిటి యొక్క విడివిడి వేగాల బీజీయ మొత్తానికి సమానం అవుతుందని చెప్పేసి అంటాం. ఇన్ అదర్ వర్డ్స్ సాపేక్ష వేగం V = V1 + V2 విడివిడి వేగాలను యాడ్ చేసినప్పుడు ఏ విలువ అయితే వస్తుందో అది వాటి యొక్క సాపేక్ష వేగము పరస్పరం ఎదురెదురు దిశల్లో ప్రయాణిస్తున్నటువంటి సందర్భంలో. ఇక మరొక కాన్సెప్ట్గా మనం ఇక్కడ త్వరణము అనేటటువంటి అంశాన్ని చూస్తాం. ఇది కూడా కాస్త జాగ్రత్తగా చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే దీంట్లో స్థానభ్రంశం విషయంలో మనం శూన్య స్థానభ్రంశం ఉందని చెప్పేసి అనుకున్నాం, కానీ అక్కడ రుణాత్మకమైనటువంటి స్థానభ్రంశం ఉన్నట్లుగా మనం మాట్లాడుకోము. కానీ త్వరణం విషయానికి వచ్చేసరికల్లా రుణాత్మక త్వరణం కూడా ఎగ్జిస్ట్ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం. చలనంలో ఉన్న వస్తువు పొందిన వేగంలోని మార్పు రేటునే మనం ఇక్కడ త్వరణం అనేటటువంటి పేరుతోటి పిలుస్తున్నాం. సో దీనికి సంబంధించినటువంటి ప్రమాణాలను చూస్తే సెంటీమీటర్/సెకండ్², మీటర్/సెకండ్²గా వీటిని మనం చూస్తాం. ఒక వస్తువు యొక్క త్వరణం తెలియాలంటే దాని తుది మరియు తొలి వేగాల భేదాన్ని అది ప్రయాణించినటువంటి కాలంతో భాగించాల్సి ఉంటుంది. సో త్వరణం =
దీన్ని మనము ఏ అనేటటువంటి అక్షరంతో చూపిస్తాం, లేదా స్మాల్ ఏగా కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఏ ఫర్ యాక్సిలరేషన్ అంటాము. సో తుది వేగము మైనస్ తొలి వేగము బై కాలము. సో ఈ విలువతోటి మనం త్వరణం అనేటటువంటి వాల్యూని పొందేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో వేగం అనేది సదిశ రాశి కాబట్టి త్వరణం కూడా మనకు సదిశ రాశిగానే మారుతుంది. వేగం వలనే త్వరణం కూడా మనకు సందర్భానుసారము ధనాత్మకము లేదా రుణాత్మకం అయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక వాహనము మొదలైనటువంటి సందర్భాన్ని గనక గమనిస్తే దీని యొక్క వేగం అనేది క్రమక్రమంగా పెరిగేటటువంటి ప్రయత్నాన్ని చూస్తాం. అంటే సాధారణంగా తొలి విలువ చిన్నగా ఉంటుంది, తుది విలువ ఎక్కువగా ఉంటుంది. సో ఈ సందర్భంలో తుది వేగము మైనస్ తొలి వేగం తీసుకుంటే మనకు అది ధనాత్మకమైనటువంటి విలువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో అంటే వాహనము ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంలో దీని యొక్క త్వరణము అనేది ధనాత్మకం అయ్యేందుకు అవకాశం ఉంది. ఒకవేళ వాహనము ఆగుతూ ఉన్నటువంటి సందర్భంలో గమనిద్దాం. ఇలాంటి సందర్భంలో ఫర్ సపోజ్ వాహనము 40 కిలోమీటర్లు పర్ హవర్ స్పీడ్తో ఉందని చెప్పేసి అనుకుంటే ఈ సందర్భంలో వాహనము రెస్ట్ పొజిషన్లోకి లేదా ఆగేటటువంటి పరిస్థితికి వచ్చేటప్పుడు దీని యొక్క వేగము క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఒక సర్టెన్ పొజిషన్ దగ్గర 30 కిలోమీటర్స్ పర్ హవర్ వచ్చింది అనుకుంటే సో ఇది తుది వేగం అవుతుంది, ఇది తొలి వేగం అవుతుంది. అలాంటి సందర్భంలో 30 - 40 బై ఒక 10 సెకండ్స్ తీసుకుంది అనుకుందాం ఈ సమయంలో. అలాంటప్పుడు ఇది -10/10 దట్ మీన్స్ -1 కిలోమీటర్స్ పర్ హవర్ స్క్వేర్. మరి ఇక్కడ మనకు రుణాత్మకమైనటువంటి విలువ కూడా రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ఒక వాహనము స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో దాని యొక్క త్వరణము ధనాత్మకంగా ఉంటుంది. అదేవిధంగా అది ఆగుతున్నటువంటి సందర్భంలో లేదా బ్రేక్ వేసినటువంటి సందర్భంలో దాని యొక్క త్వరణము రుణాత్మకంగా మారేటటువంటి అవకాశం ఉంది. మరి శూన్యమయ్యేటటువంటి అవకాశం ఉందా అంటే ఇది సమవడితోటి లేదా సమవేగంతో ప్రయాణించేటటువంటి సందర్భంలో దాని యొక్క తొలి వేగము మరియు తుది వేగాల యొక్క మొత్తం సమానంగా ఉంటుంది. సో సపోజ్ 40 కిలోమీటర్స్ పర్ హవర్ వేగంతో ఇది ప్రయాణిస్తుందని చెప్పేసి అనుకున్నప్పుడు 1 గంట తర్వాత కూడా దీని యొక్క వేగము 40 కిలోమీటర్స్ పర్ హవరే ఉంటుంది. కాబట్టి సో తొలి వేగం 40 అవుతుంది, తుది వేగం కూడా 40 అవుతుంది. కాబట్టి రెండిటి యొక్క డిఫరెన్స్ని మనం తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ 0/గంట 1 హవర్ తీసుకుంటే మనకు 0/something = 0నే. కాబట్టి ఈ సందర్భంలో త్వరణం అనేది శూన్యం అవుతున్నట్లుగా మనం చూస్తాం. సో ఈ సందర్భాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా కీలకమైనటువంటి అంశాలుగా చూస్తాం. త్వరణం విలువ ధనాత్మకం కావచ్చు, రుణాత్మకం కావచ్చు, అదేవిధంగా శూన్యమయ్యేటటువంటి సందర్భాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఇక్కడ సమత్వరణానికి సంబంధించి చూస్తే కాల వ్యవధులు ఎంత చిన్నవైనప్పటికీ కూడా సమాన కాల వ్యవధుల్లో ఒక వస్తువు యొక్క వేగంలోని మార్పు రేటు గనక సమానంగా ఉంటే అది సమత్వరణంతో ప్రయాణిస్తుందని చెప్పేసి చెప్పుకుంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్గా మనము ద్రవ్య వేగం అనేటటువంటి విలువను తీసుకుంటాం. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగంలో యొక్క లబ్ధాన్ని మనం ద్రవ్య వేగంగా చెప్తాం. ఇక్కడ v అనేటటువంటిది మనకు సదిశ రాశి కాబట్టి వెక్టార్ కాంపోనెంట్ కాబట్టి ద్రవ్య వేగం కూడా మనకు సదిశ రాశి అయ్యేటటువంటి అంశాన్ని చూస్తాం. దీనికి ప్రమాణాలకు విషయానికి వచ్చేసరికల్లా గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ లేదా కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్గా మనం దీన్ని గమనించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ద్రవ్య వేగానికి సంబంధించి మరొక చిన్న అంశాన్ని కనుక మాట్లాడుకోవాలనుకుంటే ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగాన్ని పెంచాలంటే ఏ అంశాన్ని పెంచాలి అనే కోణంలో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో దీంట్లో ద్రవ్య వేగం పెరగాలంటే అయితే m విలువనైనా పెంచాలి లేదా v విలువనైనా పెంచాలి. సో m విలువను పెంచినా లేకపోతే v విలువను పెంచినా ద్రవ్య వేగం యొక్క విలువ పెరుగుతుంది. మరి ఈ రెండు సందర్భాలలో ఏ సన్నివేశము సందర్భానుసారంగా ఉంటుందో ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. సో వేగంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ద్రవ్య వేగం సమకూరుతుంది. ఒకవేళ వస్తువు రెస్ట్ పొజిషన్లో ఉన్నట్లయితే దాని యొక్క వేగము శూన్యం అవుతుంది. కాబట్టి విరామ స్థితిలో ఉన్నటువంటి వస్తువు యొక్క వేగము శూన్యం అవుతుంది. కాబట్టి ద్రవ్య వేగం విలువ శూన్యం అవుతుంది. అంటే చలనంలో ఉన్నటువంటి వస్తువులకు మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యేటటువంటి ఒక ఫిజికల్ కాంపోనెంట్గా మనము ద్రవ్య వేగం గురించి చెప్తాం. మరి ఈ సందర్భంలో ఒక వస్తువు వేగంతో లేదా చలనంలో ఉన్నటువంటి సందర్భంలో దాని యొక్క ద్రవ్యరాశిని పెంచగలిగేటటువంటి అవకాశం ఉందా అంటే చాలా తక్కువగా ఉందని చెప్పేసి అంటాం. కాబట్టి సింపుల్గా ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం విలువను పెంచాలి అంటే దాని యొక్క ద్రవ్యరాశిని పెంచడం మీద కాకుండా
దాని యొక్క వేగాన్ని గనక మనం పెంచగలిగితే ఆటోమేటిక్గా ద్రవ్య వేగం పెరుగుతుందని చెప్పేసి అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టైర్ని కొట్టుకుంటూ పోతారు, చిన్నప్పుడు ఆడుకునేటటువంటి సందర్భంలో చూస్తాం. దాని మీద తక్కువ బలాన్ని ప్రయోగించినప్పుడు తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది, ఎక్కువ బలాన్ని ప్రయోగించినప్పుడు ఎక్కువ వేగంతో ప్రయాణించేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. మరి ఆ టైర్కి తక్కువ వేగం సమకూరినప్పుడు దాని యొక్క ద్రవ్య వేగం విలువ తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలా కాకుండా టైర్ మీద అధిక బలాన్ని ప్రయోగించి దాని యొక్క వేగాన్ని పెంచినటువంటి సందర్భంలో ఇక్కడ మనకు దాని యొక్క ద్రవ్య వేగం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక చిన్న సన్నివేశాన్ని చూద్దాం. ఏదైనా ఒక కారు నిదానంగా అప్పుడే స్టార్ట్ అవుతుంది, లేదా మూమెంట్లో ఉంది, ఇంజిన్ కూడా ఆన్ చేయలేదు, మూమెంట్లో ఉన్నటువంటి సందర్భంలో దానితో డాష్ కొట్టుతున్నటువంటి సందర్భాన్ని ఒకసారి గమనిద్దాం. ఈ సందర్భంలో తక్కువ డ్యామేజ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. లేదా అదే వాహనము 40 కిలోమీటర్ల స్పీడ్ తోటి వస్తుంది గంటకు అనుకున్నప్పుడు దీనిని తగిలినటువంటి పరిస్థితులలో జరిగే డ్యామేజ్ కారుకు కావచ్చు, దాన్ని ఢీకొన్నటువంటి వస్తువులకు కావచ్చు, అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి ఇక్కడ వస్తువు సమానమే కానీ దాని యొక్క వేగాలలో మార్పు అనేది కనిపిస్తుంది కాబట్టి అధిక వేగం ఉన్నటువంటి సందర్భాలలో ద్రవ్య వేగం అధికంగా ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రభావం వల్ల ఎదురుగా ఉన్నటువంటి వస్తువు కావచ్చు అక్కడ డ్యామేజ్ ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంది. మరొక ఎగ్జాంపుల్ని కనుక గమనిస్తే బుల్లెట్ అనేది మనకి ఇక్కడ తుపాకీలో ఉన్నటువంటి బుల్లెట్ని కనుక గమనిస్తే దానిని చేతితో విసిరివేసినప్పుడు స్వల్పమైనటువంటి నొప్పి కలుగుతుంది. అదే గన్నులో ఉంచి కనుక పేల్చినట్లయితే దానికి అపరిమితమైనటువంటి వేగం అనేది సాధ్యమవుతుంది కాబట్టి స్కల్ నుంచి కూడా అది పెనిట్రేట్ చేసుకుంటూ చొచ్చుకొని పోయి బయటకు వెళ్ళిపోయి మనిషి యొక్క ప్రాణాలని తీసేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇక్కడ వేగం యొక్క మార్పు రేటు అమాంతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, వేగం అమాంతంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ద్రవ్య వేగం పెరుగుతుంది, తద్వారా వాటి యొక్క శక్తి కూడా పెరుగుతుంది, తద్వారా అవన్నీ చొచ్చుకొని పోయేటటువంటి సామర్థ్యాలను కావచ్చు, డ్యామేజ్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉండే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వరదలు వచ్చిన సందర్భాల్లో కూడా చూడండి, స్టార్టింగ్లో అయితే నీళ్లు తక్కువ పరిమాణంలో తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి కాబట్టి ఎలాంటి ప్రభావాన్ని చూపించవు. అదే భారీ వరదల సమయాల్లో ఎక్కువ మొత్తంలో నీరు ఎక్కువ వేగంతో ప్రయాణించేటప్పుడు పెద్ద పెద్ద వృక్షాలను కావచ్చు, కార్లను కావచ్చు, వాహనాలను కావచ్చు తమ వెంట తీసుకొని పోయేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ కూడా ద్రవ్య వేగం అధికంగా సమకూరడం వల్ల ఏర్పడినటువంటి దృగ్విషయాలుగా మనం చూస్తాం. ఇలా మనకు మెకానిక్స్కు సంబంధించి కాన్సెప్ట్స్ క్యాజువల్గానే కనిపిస్తూ ఉంటాయి, కానీ దాంట్లో డెప్త్ లెవెల్స్ మారుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ప్రశ్నల యొక్క కాఠిన్యత కూడా పెరుగుతున్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి స్థానభ్రంశం ఎప్పుడు శూన్యం అవుతుందనేటటువంటి విషయాల్లోనూ, దూరం ఎందుకు శూన్యం కాదు, స్థానభ్రంశం కంటే ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఎప్పుడనేటటువంటి కోణాల్లోనూ, అదేవిధంగా త్వరణానికి సంబంధించి ధనాత్మక త్వరణం ఎప్పుడు వస్తుంది, రుణాత్మక త్వరణం ఎప్పుడు వస్తుంది, శూన్య త్వరణం ఎప్పుడు వస్తుంది, ఈ సందర్భాలకు సంబంధించినటువంటి అంశాల మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ట్విస్ట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సున్నితమైనటువంటి అంశాలు, మైనర్ డిఫరెన్సెస్ ఉన్నటువంటి సందర్భాలలో వీటిని మనము ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లుగా పరిగణించాల్సి వస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.